ఒక పేదవాడు ఒకే దెబ్బతో 7 ఈగలను చంపాడు. దీనితో అతను ఒకేసారి శత్రువులను కూడా ఓడించగలడని భావించాడు. అతను తన కోసం ఒక తెప్పను తయారు చేసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతను దాదాపు దారిలో ఎవరినీ కలవలేదు. అతను ఒక బావి దగ్గర నిద్రపోయాడు. రాత్రి సమయంలో ఒక రాక్షసుడు నీరు తీసుకురావడానికి వచ్చాడు. తెప్పపై వ్రాయబడి ఉన్న దానిని, అదే సమయంలో ఓడించగల దానిని చూసి అది భయపడింది. ఈ మనిషి అజేయ యోధుడు అని అది భావించింది. కాబట్టి అతన్ని మేల్కొలవకూడదని నిర్ణయించుకుంది. అప్పుడే పేదవాడు మేల్కొన్నాడు. రాక్షసుడు వెంటనే, "నువ్వు చాలా శక్తివంతుడివి. నువ్వు ప్రతిరోజూ మనకు నీరు తెస్తే రాక్షసుల రాజు నీకు ప్రతిఫలం ఇస్తాడు" అని అన్నాడు. ఆ మనిషి ఇది మంచి భావించి రాక్షసులతో కలిసి ఒక రహస్య ప్రదేశానికి వెళ్లాడు. రాక్షసుల రాజు అతనిని తిరిగి ఏమి కావాలని అడిగాడు. ఆ వ్యక్తి కూర్చుని ఇంటికి వెళ్లడానికి బంగారు బుట్ట కావాలని చెప్పాడు. ఒప్పందం కుదిరింది. అతనికి ఒక గేదె చర్మాన్ని ఇచ్చారు. ఖాళీ చర్మం చాలా బరువుగా ఉంటే నిండిన దానిని నేను ఎలా తీసుకురాగలను అని అతను అనుకున్నాడు. కాబట్టి అతను ఒక పారతో బావి చుట్టూ తవ్వడం ప్రారంభించాడు. కింద కూర్చున్న రాక్షసులు ఆ వ్యక్తి చాలా సేపటి వరకు తిరిగి రాలేదని చూశారు. ఒక రాక్షసుడు అతన్ని చూడటానికి వెళ్లాడు. అతను, "నువ్వు మట్టిని ఎందుకు తవ్వుతున్నావు" అని అడిగాడు. ఆ వ్యక్తి, "ప్రతిసారి నీళ్లు తీసుకెళ్లడం కష్టం అవుతుంది" అని అడిగాడు. ఆ రాక్షసుడు భయపడి, "లేదు, నా తల్లి కళ్ళు బలహీనంగా ఉన్నాయి. ఆమె బావిలో పడితే అది పెద్ద సమస్య అవుతుంది" అని అన్నాడు. అతను త్వరగా ఆ వ్యక్తికి మరొక పని ఇచ్చాడు. ఇప్పుడు అతను అడవిలోకి వెళ్లి గంధపు కర్రలను పగలగొట్టాలి. దెయ్యం, "ఇది సులభమైన పని" అని చెప్పింది. "నీ చేతులతో కలపను వంచితే చాలు." కానీ ఆ వ్యక్తి కట్టెలను వంచడానికి ప్రయత్నించిన వెంటనే అది నేరుగా కుందేలు బొయ్యలోకి దూకింది. అతను కుందేలు పరిగెత్తడం చూసి దాని వెంట పరుగెత్తాడు. కొంతసేపటి తర్వాత రాక్షసుడు అక్కడికి వచ్చి, "నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు" అని అడిగాడు. ఆ వ్యక్తి, "నేను ఈ కుందేలును వెంబడిస్తూ అడవి మొత్తాన్ని దాటాను. కానీ నేను ఇంకా దానిని పట్టుకోలేకపోయాను." ఇది విన్న రాక్షసుడు భయపడిపోయాడు. అతను తిరిగి కిందకు వెళ్లి, "ఈ మనిషిని తరిమి కొట్టండి" అని అందరికీ చెప్పాడు. అతను మనకంటే పెద్ద రాక్షసుడు. కానీ ఆ వ్యక్తి ఇంకా అక్కడ అత్యంత శక్తివంతమైన రాక్షసుడిని ఎదుర్కోలేదు కాబట్టి నిరాకరించాడు. ఇది విన్నప్పుడు అత్యంత శక్తివంతమైన రాక్షసుడు కనిపించాడు మరియు ఒక సవాలు వేయబడింది. ఎవరి కొరడా దెబ్బల బలం ఎక్కువగా ఉంటే వారు గెలుస్తారు. ముందుగా మూలు రాక్షసుడు, "నువ్వు ముందు కొరడా కొట్టు" అని అన్నాడు. కానీ ఆ వ్యక్తి, "నేను ఒకేసారి 7గురిని ఓడించగలను" అని అన్నాడు. "నువ్వు ముందు వెళ్ళు." రాక్షసుడు కొరడాను బలంగా పగలగొట్టాడు. చర్మకారుడు నేలపై పడిపోయాడు. "కళ్ళు మూసుకో. పొరపాటున మీ కన్ను విరగకూడదని నేను కోరుకుంటున్నాను" అని అన్నాడు. రాక్షసుడు కళ్ళు మూసుకోగానే ఆ వ్యక్తి తన తలని గాడిదతో బలంగా కొట్టాడు. అతని తల ఉబ్బిపోయి నొప్పితో అరిచాడు. చివరికి ఆ వ్యక్తి ఓడించాడు. రాక్షస రాజు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. ఒక బకెట్ బంగారంతో నిండిపోయి ఆ వ్యక్తిని ఇంటికి పంపించారు.